చెప్పిన ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసిన ఏది విశ్వసించద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాలు కోరుతూ అటువంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సైనికులు ప్రతి గ్రామాన గట్టిగా నిలబడి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉపాధి హామీ ఇందిరమ్మ అభయ హస్తం కావచ్చు, లేదా రేషన్ కార్డు కావచ్చు ఇప్పించే దానిలో ప్రభుత్వానికి మధ్య వారధిగా గ్రామీణ స్థాయి కార్యకర్తలందరూ కూడా అధికారులు కూడా నిష్పక్షపాతంగా ప్రభుత్వ ఉద్దేశాన్ని క్షేత్రస్థాయి తీసుకుపోవడానికి శ్రమపడి పేదలకు న్యాయం చేయాలనే తలంపుతో బాధ్యత గల మీరు కూడా ఆ విధంగా పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఈ దశలో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఎవరికే పైసలు తెచ్చిస్తున్నాం అన్నట్టుగా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము కేంద్రము ఆర్థిక నిధులకు సంబంధించిన ఆనాడు రాజ్యాంగంలో ఎందుకంటే 76వ రాజ్యాంగం ఇవాళ మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ వేడుకలు జరుపుకునే సందర్భంగా ఫెడరల్ సిస్టంలో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని ఇద్దరు కలిసి జరిపే కార్యక్రమాలు ఉమ్మడి జాబితాలో ఉండే విధంగా మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అది తెలవకుండా అవగాహన లేకుండా ఇందిరమ్మ పేరుంటే ఇళ్లకు డబ్బులు ఇవ్వమంటా ఉన్నారు. కొంతమంది సొంత జేబుల్లోకి ఇచ్చినట్టుగా అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 10 సంవత్సరాల అధికారంలో కేంద్రంలో మీరు విభజన హామీలు అమలు చేయకపోగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్ లో విమర్శ చేసి అవమానపరిస్తే మాట్లాడాలి. మీరు బడ్జెట్ లో నిధులు కేటాయించకపోతే గత 10 సంవత్సరాలేమో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడుగుతలేదు, సత్సంబంధాలు లేవు, ప్రభుత్వంలో కేంద్రము రాష్ట్రము ఉమ్మడి జాబితాల చట్టము రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి కేంద్రం రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలన ప్రభుత్వం ప్రధానమంత్రి గారితో సహా అనేక మంత్రుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తూనే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రయోజనాల కొరకు సహకరించమని గొంతెత్తి అడిగితే కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. బడ్జెట్ తర్వాత జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి నిధులు కేటాయించలేదు. ఇవాళ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఇందిరమ్మ పేరు మీద జరిగే ఇళ్ల ప్రక్రియకు అవహేళనగా మాట్లాడుతున్నారు. ఎవరు ఇందిరమ్మ? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశ ఐక్యత కోసం ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతున్నారే. నేను భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నా, అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ తెలియజేస్తున్నది అడుగుతా ఉన్నా. ఇందిరమ్మని ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమంతుని ఆలయం లేని ఊరుండకపోవచ్చు, ఇందిరమ్మ లేని ఊరుండకపోవచ్చు. అటువంటి ఇందిరమ్మకు సంబంధించిన విషయంలో కూడా మేము ఇందిరమ్మని ఇల్లు ఇస్తే డబ్బులు ఇవ్వమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి జిఎస్టి పేరు మీద సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కడతా ఉన్నామే. ఒకసారి ఉదాహరణకి ఈ యొక్క 10 నెలల తెలంగాణ ప్రజల యొక్క చార్జెస్ కట్టం జిఎస్టి పేరు మీద 37,000 కోట్ల 664,000 రూపాయలు జిఎస్టి పేరు మీద ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసుకున్నది కేంద్రం. మాకు హక్కు లేదా? ఫెడరల్ సిస్టమ్ లేదు, ఇండియాలో భాగస్వామ్యం కాదా? గత సంవత్సరం 23-24 ఆర్థిక సంవత్సరానికి 46,500.43 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజాతంత్రం దగ్గర నుంచి జిఎస్టీ రూపం వసూలైంది. అట్లా ప్రతి ఆర్థిక సంవత్సరం తీసుకుంటే 22-23 41,000 కోట్లు ఇట్లా తీసుకుంటే పోతుంటే అనేక రకాలుగా పన్నులు ఈ రాష్ట్ర ప్రజలు దేశానికి కడతా ఉన్నారు. అట్లా పథకాల పేర్లకు సంబంధించి కూడా మాట్లాడితే అసలు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కానీ దేశానికి సంబంధించినటువంటి అనేక చారిత్రాత్మక ఉద్యమాల్లో ఏ పాత్ర లేనటువంటి వాళ్ళ పేర్లు భారతీయ జనతా పార్టీ పథకాల పేరు
పెట్టింది. దీన్ దయాళ్ అంత్యోదయ, వాజ్పేయి సడక్ యోజన, దీన్ దయాళ్ గ్రామీణ కేశవ యోజన, అటల్ ఫైనాన్స్ యోజన, పెన్షన్ యోజన, దీన్ దయాళ్ గృహజ్యోతి యోజన, దీన్ దయాళ్ వికలాంగుల యోజన, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండస్ట్రియల్ టౌన్షిప్. ఇవన్నీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కుటుంబాల, ఏనాడు దేశం కోసం, దేశ అభివృద్ధికి సంబంధించి కానీ, దేశ స్వాతంత్ర్యం కోసం కానీ, అసలు ఈ దేశంలో త్యాగానికి మారుపేరైనటువంటి కుటుంబాలకు సంబంధం లేని వేల పేర్లను మీరు పెట్టుకుంటారు. ఇలా మీరు ఇందిరమ్మ గురించి మాట్లాడతారా? నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా గతంలో ఆర్కియాలజీ టూరిజం ఉంటివి. హైదరాబాద్ లేక్ అండ్ రాక్ సిటీ, సో మెనీ ఆర్కియాలజికల్ ప్రదేశాలు అయితే ఈ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయి. ఒక్కదానికైనా నిధులు తీసుకొచ్చిందా? ఇవాళ కూడా కేంద్ర మంత్రి హైదరాబాద్ జిల్లా కేంద్ర మంత్రి రాష్ట్ర రాజధాని నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారే. రాష్ట్రానికి రావాల్సిన వాటా తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ 29వ రాష్ట్రానికి విధిగా బాధ్యతగా కేంద్రం నుంచి నిధులు రాకపోతే కనీస ప్రధానమంత్రిని అడిగే ధైర్యం ఉందా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అన్యాయం జరుగుతుంటే అది అడగా చేత కాదు. నీ మంత్రి జ్ఞానవంతుడు ఒక సభలో మాట్లాడుతూ రాజకీయాలు అన్నారు. అభివృద్ధి తెలంగాణ ప్రాంతం కోసం అందరూ కలిసి చేసుకోవడానికి ఎప్పుడు కూడా సమ్మతమే. మేము గతంలో ప్రభుత్వాల మధ్య భేషిగా ఉంచదలుచుకోలే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రయోజనాల కొరకు ఎప్పుడు కూడా మా హక్కును అడుగుతాం, ఇవ్వకపోతే కొట్లాడతాం, పోరాడతాం. బాగా చెప్తా. తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవసరమనే మాట మనం చెప్తాం. ఇలా మీకు బాధ్యత ఉంటే ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ప్రభుత్వాన్ని నిలదీసి కేంద్రంకు నిధులు రాష్ట్రానికి వచ్చే విధంగా ఇలా మెట్రోకు కానీ, మూసీకి కానీ, గృహ నిర్మాణానికి కానీ, రేపు ఫోర్త్ సిటీ కానీ, అవుటర్ త్రిపురార్ కానీ అన్ని రకాల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. మేము ఈ భారతదేశంలో అందరి భాగమైన 29వ రాష్ట్రం తెలంగాణ ప్రజాస్వామికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యి ఏర్పడ్డ రాష్ట్రం ఇది. ఎవరో భిక్షేస్తే దయాదాక్షిణ్యం ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ప్రతి ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ రాష్ట్రం ఇది. ఇటువంటి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. అందులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక తల్లి లాంటి ఇందిరమ్మ పేరుంటే ఇండియరా. మళ్ళొకసారి అటువంటి మాట్లాడితే మంచిది కాదు. సోదరుడు బండి సంజయ్ గారు చెప్తా ఉన్నా, దయచేసి ఆనాడు అటల్ గారు మంచిని మంచినండి, చెడును చెడనండి. ఆనాడు పాకిస్తాన్ తోటి అంత పెద్ద శ్రమ ఉండే సందర్భంలో యుద్ధం కలిసి ఒక పక్క బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆనాడు అటల్ గారు వాజ్పేయి గారు చెప్పారు, ఏ వీర్ నారీ హే, దుర్గా మాతా హే అని కీర్తించబడ్డటువంటి ఆ మహిళ దేశంలో రాజాభరణ రద్దు చేసి, గరీబీ హఠావో చేసి, అనేక పేద ప్రజల సంక్షేమం కొరకు ఇళ్ల నిర్మాణంతో పాటుగా భూ పంపిణీ కార్యక్రమం చేసి ప్రపంచంలో ఏ నాయకురాలు చేయని విధంగా ఉక్కు మహిళగా ఉన్న ఇందిరమ్మ గురించి మీరు ఎలా మాట్లాడతారా? స్వాగతించండి. రాజకీయాల నాయకులకు దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి తప్పులేదు అనే భావన తీసుకొచ్చే విధంగా వ్యవహారం చేయండి. కానీ ఇందిరమ్మ గురించి మరొకసారి మాట్లాడితే తెలంగాణ భారతదేశ పౌరులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. అందులో దేశ అభిమానం ఉండి, దేశ ప్రేమ కలిగి, ఈ దేశం ఐక్యంగా ఉండాలని భావించే ప్రతి పౌరుడు ఇందిరమ్మ దేశం కోసం చేసిన త్యాగం, ప్రాణ త్యాగాన్ని ఎవరు కూడా మరువరనే మాట సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్ని దగ్గర పెట్టుకొని
ముఖ్యంగా నాయకుల దగ్గర పెట్టుకొని మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు వీలైతే కాదనైతే తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. అంతే తప్ప తెలంగాణ జరిగే అభివృద్ధిలో ఇందిరమ్మ పేరు మీద ఇందు రావాలి, ఇంకోటి కావాలి అలా మాట్లాడితే అది అవివేకం, అది మంచిది కాదు. పద్ధతి మార్చుకోవాలి. మార్చుకోకపోతే బీజేపీ నాయకత్వం వాళ్ళకు తగిన విధంగా జ్ఞానం నేర్పాలి. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏ కార్యకర్త చూస్తూ ఊరుకోవడాన్ని మాట్లాడే సందర్భంగా తెలియజేస్తాం. కనీస అలాగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయలేదు. మేము జనవరి 24 ఇవ్వాలని ప్రకటించుకున్నాం. జనవరి 26 ముందు అప్లికేషన్లు అడుగుతామంటేనే ఎన్నిసార్లు ప్రజలను అవమానపరుస్తుందని అది వాళ్ళే. అప్లికేషన్ల ప్రక్రియకు సంబంధించి మా దగ్గర గతంలో దయచేసి వాస్తవాలలో కొంత ఓపెన్గా డిస్కషన్ చేస్తాం. ప్రజాపాలన అప్లికేషన్లలో తీసుకొని కుల సర్వే జరిగేలా తీసుకుని అప్లికేషన్ల దగ్గర నుంచి కొంత వివరాలు వస్తే గ్రామాల పంచాయతీ చేసింది మీరే. అప్లికేషన్ల ప్రక్రియ తీసుకున్నాం. అర్హత కలిగిన వాళ్ళకి అందరికీ కార్పొరేట్ నిర్ణయించుకో కేటీఆర్ గారు అర్హత కలిగిన వాళ్ళకి ఇయ్యక నాడు మమ్మల్ని అడుగు చెప్తుందా ఎవరికి నీ సిరిసిల్ల నియోజకవర్గంకి వస్తావా, మీ బావగారి సిద్దిపేటకి వస్తావా, నాయన గారి కచేరికి వస్తావా, ఎక్కడికి వచ్చినా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీకు జవాబు చెప్పడానికి సిద్ధపడుతుంది. కనీసం ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే పిల్లి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం ఉండదు, అనేక రకాలుగా శాపనార్థాలు పెట్టింది మీరు. ఒకటానికి ఒకటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సు, 500 గ్యాస్ సిలిండర్లు, 55,000 ఉద్యోగాలు, సన్నవట్లకు పైసలు, మెచ్చార్జీల పెంపు, రైతు మన ఆర్గశ్రీ 5 నుంచి 10 లక్షలు కార్యక్రమం చేసుకుంటూ బర్దాష్టి మాహేర్ అంటారు. అసహనానికి పరాకాష్ట. ఇవాళ 4 పథకాలు దేశంలో ఏ పార్టీ నాయకుడు నేను 87 నాటి డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గా చూస్తాను. అప్పటి నుంచి రాజకీయ సత్యనారాయణరావు, చొక్కారావు, వెంకటస్వామి గారి జమానా నుంచి ఏ పథకం కూడా స్టాచ్యురేషన్ మోడ్ లో ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అవుతుంటే ప్రశంసించేటువంటి ఆలోచన లేకపోతే అజీర్తిగా ఉంటే మా వాళ్ళంతా కొంత కార్టూన్స్ చేసి ఈనో కొద్దిగా పంపలు ఆ ప్యాకెట్ కూడా పంపిస్తాం అందరికీ. ఆ విధంగా దయచేసి కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు అందకపోతే రేపు శాసనసభ ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది, చర్చ చేద్దాం. కానీ మంచి కార్యక్రమం జరిగినప్పుడు కనీసం స్వాగతించేటువంటి సంస్కారాన్ని 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నప్పుడు తెలంగాణ రాజ్యం ఏర్పడిన తర్వాత పరస్పర గౌరవానికి సంబంధించినటువంటి ఈ తెలంగాణ షాన్ మెహమానంకు దేకినేకి కూబి అనే అంశాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటుంటే పాపం ఇంకా అజ్ఞానం నుంచి బయటికి రాలేకపోతున్నారే అని బాధ కలుగుతాం.